ఈ స్టోరీని ఎండు వరకు వినండి, ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. రియా అనే అమ్మాయి హౌస్ కీపర్గా పనిచేస్తూ ఉండేది. ఇలా ఒకరోజు తనకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసిన లేడీ, నేను ఈ నైట్ ఒక ఫంక్షన్కి వెళ్తున్నా కాబట్టి ఈ నైట్ నా హౌస్ మొత్తాన్ని క్లీన్ చేయాలి, మీరు వస్తారా అని అడుగుతుంది. రియా కూడా ఆ రాత్రి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి మొత్తాన్ని క్లీనింగ్ చేస్తుంది. అంతా ఫినిష్ అయ్యాక తను హాల్లో టీవీ చూస్తూ ఉంది. అప్పుడే అక్కడ ఉండే టెలిఫోన్కి కాల్ వస్తుంది. రియా ఆ కాల్ అటెండ్ చేస్తుంది. అవతల సైడ్ నుండి అన్ని రూమ్స్ని క్లీన్ చేసావా అని వాయిస్ మాత్రమే వినిపించి ఆ కాల్ కట్ అయిపోతుంది. రియా స్టార్టింగ్లో ఏదైనా రాంగ్ నెంబర్ అయి ఉంటుందేమో అని అనుకుంటుంది. తిరిగి మళ్ళీ ఆ కాల్ వస్తుంది. ఈసారి కూడా ఆ కాల్లో అన్ని రూమ్స్ని క్లీన్ చేసావా అని చెప్పి కట్ అయింది. రియా ఒకవేళ హౌస్ ఓనర్ అయి ఉంటుందేమో అని రియా వాళ్ళకి కాల్ చేస్తుంది. వాళ్ళు, నేను ఇంకా ఫంక్షన్లోనే ఉన్నా, ఇంకొక గంటలో వచ్చేస్తా అని చెప్తారు. ఇంకా రియాకి భయం స్టార్ట్ అవుతుంది. వెంటనే రియా పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. దానికి పోలీసులు, ఓకే మేడం, ఈసారి ఆ కాల్ వస్తే మేము ట్రాక్ చేస్తాం అని చెప్తారు. మళ్ళీ కొంతసేపు తర్వాత కాల్ వస్తుంది. ఈసారి కూడా ఆ కాల్ చేసిన వ్యక్తి, అన్ని రూమ్స్ని క్లీన్ చేసావా అని చెప్పి కట్ అవుతుంది. ఇప్పుడు పోలీసుల నుండి రియాకి కాల్ వస్తుంది. కానీ పోలీసులు చెప్పిన విషయాన్ని విన్న రియాకి షాక్. మేడం, వెంటనే మీరు ఆ ఇంటి నుండి పారిపోండి, ఎందుకంటే మీకు వచ్చిన కాల్ ఇప్పుడు మీరు ఉన్న ఇంట్లో నుండే, అది కూడా పైన ఉన్న రూమే. అది ఒక సీరియల్ కిల్లర్ హౌస్. చాలా రోజుల క్రితం ఆ లేడీ కిల్లర్ పైన ఉన్న రూమ్లోనే చనిపోయింది. అప్పటి నుండి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఇది విన్నాక రియా వెంటనే ఆ ఇంటి నుండి బయటికి పరిగెస్తుంది. రియా కానీ పైన ఉన్న రూమ్కి మాత్రం వెళ్ళి ఉంటే ఏం జరుగుండేది?